సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. తెలంగాణలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏం చేసేవారంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణని అద్భుతంగా పాలించేది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ నుంచి వందల మంది పుట్టుకొచ్చేవాళ్లు. వాళ్ళు తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉండేవాళ్లు. ఎక్కడ ఏ నేరం జరగబోతున్నా ఆ నేరాన్ని జరగకుండా ఆపేవాళ్లు. అలాగే ఇంత గొప్ప పాలనలో పోలీసులు కూడా అద్భుతంగా పనిచేసేవాళ్లు. రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఒక్కో పోలీసు ఉండేవాడు. పోలీసులు జరుగుతున్న నేరాలను ఆపడం మాత్రమే కాదు, జరగబోయే నేరాలను కూడా పసిగట్టేసి ఆపేసేవాళ్లు. ఆపడానికి పోలీసుల వల్ల కూడా కాని నేరాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తరహాలో క్షణాల్లోనే అక్కడ ప్రత్యక్షమైపోయి వాటిని ఆపేసేవారు. దాంతో కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో నేరాలే జరిగేవి కావు. కానీ గత 8 నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో తెలంగాణలో ఎక్కడ చూసినా నేరాలే నేరాలు, నేరాల మీద నేరాలు. ఈ సోదంతా ఏంటి అనుకుంటున్నారా? తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి మీద బీఆర్ఎస్ నాయకుడు అగ్గిపెట్టె మచ్చ హరీష్ రావు మాట్లాడుతున్న తీరు కూడా ఇలాగే ఉంది. మరి బీఆర్ఎస్ లాంటి గొప్ప పార్టీ అధికారంలో లేకపోవడంతో ఈ 8 నెలల కాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందట. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా అని నేరస్తులు రెచ్చిపోయి నేరాలు చేస్తున్నారట. కేవలం ఈ 8 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,00,000 కంటే ఎక్కువ నేరాలు జరిగాయట. వాటిలో 500 హత్యలు, 1800 రేపులు, 60 డెకాయిటీసు, 400 రాబరీలు, 10,000 దొంగతనాలు ఉన్నాయట. కాబట్టి ఈ అగ్గిపెట్టె మచ్చ ఉద్దేశం ఏంటి? అర్జెంటుగా తమ పార్టీకి అధికారం ఇచ్చేస్తే కేసీఆర్ అనుకో తెలంగాణలో నేరాలేవి జరగకుండా చూస్తారు. అది విషయం. బొంకరా బొంకరా బోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంతా అన్నాడట ఎవడో హరీష్ రావు లాంటోడే. అసెంబ్లీ సాక్షిగా ఆయన పోలిగాడి కంటే దారుణమైన అబద్ధాలు చెప్తున్నారు. ఉదాహరణకి 80 రోజుల్లో 1800 రేపులు జరిగాయని ఆయన సెలవిస్తున్నారు. అంటే రోజుకి 20కి పైగానే మానభంగాలు జరుగుతున్నట్లు ఆయన చెప్తున్నారు. నా నోటికొచ్చింది నేను చెప్తా, మీ సావు మీరు జావండి, నా చేతికొచ్చిన బురద మీ మీద జల్లగా పడుకుంటారో చస్తారో అది మీ ఇష్టం, మాకు మాత్రం అర్జెంటుగా అధికారం కావాలి అన్నట్టుగా ఉంది హరీష్ రావు వ్యవహారం. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ లో జగన్ వ్యవహారం ఒకేలా ఉన్నాయి. చవటాయని నేను అని ఒకళ్ళంటే నీకంటే పెద్ద చవటాయని నేను అని మరొకరు అంటున్నారు. జగన్ ఏమో ఢిల్లీ వెళ్లి 36 హత్యలు జరిగాయని మొత్తుకున్నాడు. ఆ హత్యకు గురైన వాళ్ళు పేరు చెప్పవయ్యా మగడా అని మీడియా వాళ్ళు, హోంమంత్రి, ముఖ్యమంత్రి అడుగుతుంటే టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నేను ఇచ్చిన ఫోటోలు చూసి తెలుసుకోండి అని చెప్తున్నాడు. నా నోటికొచ్చింది నేను చెప్తా, మీరు విని ఊరుకోండి, ఎదురు ప్రశ్నలు ఏద్దు అంటున్నాడు. తెలంగాణలో కేసీఆర్ అనుకో, ఆంధ్రాలో జగన్ అనుకో ఇలాంటి నీచమైన రాజకీయాలు చేశారు కాబట్టి వీళ్ళని జనం పక్కన పెట్టారు. అయినప్పటికీ వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు.